హాయ్ ఎవరీవన్, ఐ హోప్ యూ ఆల్ వాచ్ ది ప్రీవియస్ వీడియోస్. ఈ సెషన్లో మనం బేరింగ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, బేరింగ్స్ అనేవి మెషిన్స్లో ఒకదానికొకటి రిలేటివ్ మోషన్ కలిగి ఉండే భాగాల మధ్య ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, సో ఈ చలనం ఏంటంటే ఈ రొటేషన్ అండ్ రెసిప్రొకేషన్ లేదా ఈ రెండింటి కలయికగా కానీ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే రొటేషనల్ పర్పస్గా అయినా కానీ రెసిప్రొకేటింగ్ పర్పస్గా అయినా కానీ లేదా రెండింటికి అంటే రొటేషనల్ అండ్ రెసిప్రొకేటింగ్ కంబైన్డ్గా ఉండే మోషన్స్ కానీ ఇవి యూజ్ చేస్తారు అనమాట. ఇవి ఏంటంటే మెషిన్స్లో మిగతా పార్ట్స్ ఉంటాయి కదా, సో వాటికి సపోర్ట్గా కానీ లేదా కన్స్ట్రైన్గా కానీ పనిచేస్తాయి అనమాట. కన్స్ట్రైన్ అంటే నియంత్రణగా ఉంటుంది కదా, సో అందుకు కన్స్ట్రైన్ అంటారు అనమాట. ఓకే, సో బేరింగ్స్ యొక్క యూజెస్ ఏంటంటే ఇవి ఒక మెకానిజం లేదా అసెంబ్లీలో మరొక భాగానికి మద్దతు ఇవ్వడానికి లేదా దాని కదలికను నియంత్రించడానికి బేరింగ్ అనేది ఒక ముఖ్యమైన సాధనంగా భాగంగా యూజ్ చేస్తారు అన్నమాట. సాధారణంగా కదిలే భాగాల మధ్య ఘర్షణ తగ్గించడానికి వీటిని వాడతారు అన్నమాట. ఓకే, సో ఈ బేరింగ్ మెటీరియల్లో ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ఒక మంచి బేరింగ్ మెటీరియల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కదలికకు తక్కువగా రెసిస్టెన్స్ అనేది అందించాలన్నమాట. అంటే ప్రతిఘటన అంటారు కదా రెసిస్టెన్స్ అంటే, సో అది తక్కువగా ఉండాలన్నమాట. ఓకే, సో పియర్ రెసిస్టెన్స్, సో అరిగిపోకుండా ఉండే సామర్థ్యం ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ షాక్ అబ్జార్ప్షన్, సో అకస్మాత్తుగా వచ్చే లోడ్స్ ఉంటాయి కదా, అంటే సడన్ లోడ్స్, వాటిని రెసిస్ట్ చేయగల అంటే తట్టుకోగలగాలన్నమాట. నెక్స్ట్ ఉష్ణవాహకత అంటారు దీన్ని. ఓకే, వేడిని బేరింగ్ ఉపరితలం నుంచి త్వరగా బయటకు పంపేలా ఉండాలన్నమాట. నెక్స్ట్ రస్ట్ రెసిస్టెన్స్, ఓకే, తుప్పు పట్టే పరిస్థితులను తట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ తక్కువ ద్రవీభవన స్థానం, అంటే షాఫ్ట్ పాడవకుండా ఉండడానికి షాఫ్ట్ కంటే తక్కువ ద్రవీభవన స్థానం అంటే మెల్టింగ్ పాయింట్ అనమాట, తక్కువ మెల్టింగ్ పాయింట్ కలిగి ఉండాలన్నమాట. సో దట్ ఏంటంటే ఎక్కువ వేడి జనరేట్ అయినప్పుడు షాఫ్ట్ సీజర్ అనేది అవ్వకముందే బేరింగ్ కరిగి యంత్రాన్ని కాపాడుతుంది అనమాట. ఓకే, సో మేజర్గా సరైన బేరింగ్ మెటీరియల్స్ ఎంపిక అండ్ తగినంత లూబ్రికేషన్ ద్వారా ఈ అవసరాలు అనేవి మనం తీర్చుకోవచ్చు. ఓకే, యూజెస్ ఆఫ్ ది బేరింగ్స్. ఈ బేరింగ్స్ ఎలా అంటే, ఇవి షాఫ్ట్ ఉంటుంది కదా, దాన్ని ఒక నిర్ణీత స్థానంలో ఉంచడానికి అండ్ సపోర్ట్ చేయడానికి ఈ బేరింగ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో షాఫ్ట్ అనేది ఎటువంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా తిరగడానికి యూజ్ అవుతుంది అనమాట, ఫిక్స్డ్ పొజిషన్. ఓకే, సో కదిలే భాగాలను అదుపులో ఉంచడానికి, రబ్బింగ్ యాక్షన్ అండ్ ఫ్రిక్షన్ వల్ల కలిగే ర్యాపింగ్ ని తగ్గించడానికి బేరింగ్స్ అనేవి యూజ్ చేస్తారు అన్నమాట. సో బేరింగ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ప్లేన్ బేరింగ్స్ అండ్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ అన్నమాట. ఓకే, సో ఈ ప్లేన్ బేరింగ్ మనం స్లైడింగ్ బేరింగ్ అంటారు, స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ అంటారు. ఓకే, సో యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ ని రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ అని అంటారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది ఇచ్చాం కదా, సో బ్రాడ్ క్లాసిఫికేషన్ నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఓకే, సో అట్ ప్రెసెంట్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ దాన్నే ప్లేన్ బేరింగ్ అని అంటారు కదా. సో దీనిలో భాగాలు ఏంటంటే ఒకదానిపై ఒకటి జారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందులో రకాలు ఏంటంటే స్లీవ్ బేరింగ్ అండ్ స్లిప్పర్ బేరింగ్. ఓకే, సో నెక్స్ట్ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ ఏంటంటే దీన్ని యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ అంటారు. ఓకే, సో ఇందులో బాల్స్ లేదా రోలర్స్ తిరగడం ద్వారా ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, సో ఇందులో ఏంటి బాల్ బేరింగ్, రోలర్ బేరింగ్ ఆర్ ద మేజర్ బేరింగ్స్. ఓకే, సో ఈ టేబుల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అన్ని క్లారిటీ గుర్తుంచుకోండి. ఫస్ట్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ అండ్ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్. ఓకే, సో స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇందులో స్లీవ్ బేరింగ్ అండ్ స్లిప్పర్ బేరింగ్ ఆర్ గైడ్ బేరింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది అంతగా పెద్ద డిస్కస్ చేయం, బట్ ఇది గుర్తుంచుకోవాలి సెకండ్ క్లాసిఫికేషన్ కనుక. ఓకే, సో ఈ స్లీవ్ బేరింగ్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు ద లోడ్, విత్ రెస్పెక్ట్ టు లూబ్రికేషన్, విత్ రెస్పెక్ట్ టు బుషెస్. మనం ఈ డిఫరెంట్ కేటగిరీస్ గా మనం ఈ బేరింగ్స్ ని
డిసైడ్ చేస్తాం. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు లోడ్ ఏంటంటే యాక్సియల్ లోడ్ బేరింగ్, ఓకే, అండ్ జనరల్ లోడ్ బేరింగ్. ఈ యాక్సియల్ అంటే థ్రస్ట్ బేరింగ్ అని కూడా అంటారు. ఓకే, జనరల్ బేరింగ్ ని రేడియల్ లోడ్ బేరింగ్ అని కూడా అంటారు. ఓకే, సో వీటి గురించి డిస్కషన్ చేద్దాం డీటెయిల్ గా. ఈ యాక్సియల్ లోడింగ్ అంటే ఏంటి, థ్రస్ట్ జనరల్ బేరింగ్ అంటే ఏంటి. ఓకే, సో ఈ థ్రస్ట్ బేరింగ్ లో పైవట్ బేరింగ్, కాలర్ బేరింగ్ ఉంటుంది. రేడియల్ లోడింగ్ బేరింగ్ లో అదే జనరల్ బేరింగ్ లో ఫుల్ జనరల్ బేరింగ్, పార్షియల్ జనరల్ బేరింగ్ అండ్ ఫిట్టెడ్ జనరల్ బేరింగ్ అనేవి ఉంటాయి అన్నమాట. సో విత్ రెస్పెక్ట్ టు లూబ్రికేషన్ ఏంటంటే సాలిడ్ లూబ్రికేషన్, థిన్ ఫిల్మ్ లూబ్రికేషన్ అండ్ థిక్ ఫిల్మ్ లూబ్రికేషన్ అండ్ ఓకే, అండ్ థిక్ ఫిల్మ్ లూబ్రికేషన్ ఏంటంటే హైడ్రోడైనమిక్ లూబ్రికేషన్, హైడ్రోస్టాటిక్ లూబ్రికేషన్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో అండ్ విత్ రెస్పెక్ట్ టు బుషెస్, సాలిడ్ బుష్ అండ్ స్ప్లిట్ బేరింగ్ లేదా స్ప్లిట్ బుష్ బేరింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో కమింగ్ టు ద రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్, దీన్ని బాల్ బేరింగ్ లేదా రోలర్ బేరింగ్ గా క్లాసిఫై చేస్తాం. సో ఈ బాల్ బేరింగ్స్ లో ఏంటంటే డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్, యాంగులర్ అండ్ సెల్ఫ్ అలైనింగ్ బాల్ బేరింగ్స్, థ్రస్ట్ బాల్ బేరింగ్స్ అని ఉంటాయి. అండ్ రోలర్ బేరింగ్ లో ఏంటి సిలిండ్రికల్, ట్యాపర్ రోలర్, స్పెరికల్, నీడిల్ రోలర్ బేరింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇండివిజువల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్రస్ట్ బేరింగ్ ఆర్ యాక్సియల్ లోడ్ బేరింగ్. ఇన్ దిస్ ద లోడింగ్ ఈస్ ప్యారలల్ టు ద బేరింగ్ యాక్సిస్. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఈ రకమైన బేరింగ్ లో ఏంటంటే లోడ్ అనేది బేరింగ్ యాక్సిస్ కి ప్యారలల్ గా అంటే సమాంతరంగా ఉంటుంది అనమాట. దీన్ని పివోట్ లేదా కాలర్ బేరింగ్ అని కూడా అంటారు. ఓకే, సో పివోట్ బేరింగ్ ఏంటంటే దీన్ని షాఫ్ట్ వెర్టికల్ గా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫుట్ స్టెప్ బేరింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ కాలర్ బేరింగ్ ఏంటంటే దీని షాఫ్ట్ హారిజాంటల్ గా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. ఓకే, సో నెక్స్ట్ రేడియల్ లేదా జనరల్ బేరింగ్. ఇదేంటంటే బేరింగ్ లోడ్ అనేది బేరింగ్ యాక్సిస్ కి రైట్ యాంగిల్స్ లో ఉంటుంది అనమాట, అంటే పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇది బేరింగ్ యాక్సిస్ అనుకుంటే ఇలా లోడింగ్ అనేది అవుతుంది అనమాట. సో ఇందాకేంటి ఇది థ్రస్ట్ లోడింగ్ కదా, ఇది బేరింగ్ యాక్సిస్ అనుకుంటే అలాంగ్ ద బేరింగ్ యాక్సిస్ అంటే ప్యారలల్ గా లోడింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే ఫుల్ జనరల్ బేరింగ్ లో బుషింగ్ అనేది జనరల్ లో పూర్తిగా 360 డిగ్రీస్ చుట్టూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఇంజిన్ క్రాంక్ షాఫ్ట్ లో అంటే వివిధ దశల నుంచి లోడ్ వరకు వచ్చే చోట ఉపయోగిస్తారు అనమాట. ఓకే, పార్షియల్ జనరల్ బేరింగ్. బుష్ అనేది జనరల్ లో 180 డిగ్రీ కన్నా తక్కువగా ఉంటుంది. ఇన్ జనరల్ 120 డిగ్రీస్ అలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మేజర్ గా ఫ్రిక్షన్ ని హీట్ ని తగ్గించడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫిట్టెడ్ జనరల్ బేరింగ్. ఇదేంటంటే పార్షియల్ బేరింగ్. ఓకే, సో ఇది ఒక రకమైన పార్షియల్ బేరింగ్. ఇందులో బేరింగ్ యొక్క రేడియస్ అండ్ జనరల్ యొక్క రేడియస్ అనేది సమానంగా ఉంటుంది అనమాట. ఓకే, సో దీనివల్ల వాటి మధ్య ఎటువంటి క్లియరెన్స్ అనేది ఉండదు. ఓకే, సో అది గుర్తుంచుకోండి. సో ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా, సో లోడ్ ప్రయోగించే దిశను బట్టి ప్లేన్ బేరింగ్ ను రెండు రకాలుగా డివైడ్ చేస్తాం అన్నమాట. అందులో ఫస్ట్ రేడియల్ ఆర్ జనరల్ బేరింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే లోడ్ అనేది బేరింగ్ యాక్సిస్ కి రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ కోణంలో, ఇది బేరింగ్ యాక్సిస్ కదా, సో ఇలా అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ F1 అని చూసారు, ఇది ఫోర్స్ డైరెక్షన్ అనమాట. సో అలా బేరింగ్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా మనకి లోడింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ రేడియల్ బేరింగ్ లో ఏంటంటే ఫుల్, పార్షియల్, ఫిట్టెడ్ జనరల్ బేరింగ్ గా డివైడ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే థ్రస్ట్ బేరింగ్ లేదా యాక్సిల్ లోడ్ బేరింగ్. సో ఈ థ్రస్ట్ బేరింగ్స్ లో ఏంటంటే బేరింగ్ యాక్సిస్ ఉంటుంది కదా, దానికి ప్యారలల్ గా మనకి లోడ్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు ఇమేజ్ లో. ఓకే, సో దట్ ఈస్ హౌ we differentiate radial bearing and thrust bearings. Okay, సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లేన్ బేరింగ్స్. బేరింగ్ లో ఏంటంటే సిలిండ్రికల్ షేప్ ఉంటాయి అండ్ ఒక హౌసింగ్ లో అమర్చబడి ఉంటాయి అన్నమాట. అండ్ షాఫ్ట్ తో పాటు బేరింగ్ తిరగకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. అవి వాటి స్థానంలో స్థిరంగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ బేరింగ్ తిరగకుండా ఉండడానికి వాటిని హౌసింగ్ లో గట్టిగా అమర్చుతారు అన్నమాట. దట్ మీన్స్ ప్రెస్ ఫిట్టెడ్ అన్నట్టు. ఓకే, లేదా కీ లేదా స్క్రూ సాయంతో బిగిస్తారు అన్నమాట. ఓకే, types of plain bearings. First one is solid bearings.
ఇవేంటంటే బుష్ రూపంలో ఉండే బేరింగ్ మెటీరియల్తో తయారు చేస్తారు. ఓకే, అండ్ వీటిని ఏంటంటే క్యాస్ట్ ఐరన్ లేదా ముందే తయారు చేసిన హౌసింగ్స్లో ప్రెస్ ఫిట్ చేస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్ప్లిట్ బేరింగ్స్. ఈ బేరింగ్స్ ఏంటంటే రెండు భాగాలుగా తయారు చేస్తారు, అంటే స్ప్లిట్ అయ్యి 2 హాఫ్స్గా ఉంటుంది అన్నమాట. ఓకే, వీటిని ఏంటంటే ప్లంబర్ బ్లాక్స్ అనే ప్రత్యేకమైన అసెంబ్లీలో ఇవి అమర్చుతారు. నెక్స్ట్ సెల్ఫ్ అలైనింగ్ బుష్ బేరింగ్స్. ఈ రకంలో ఏంటంటే బేరింగ్ బుష్ను ఒక ప్రత్యేకమైన స్లీవ్లోకి ప్రెస్ చేస్తారు. ఓకే, లోడ్ కారణంగా షాఫ్ట్ కొద్దిగా వంగినా లేదా అలైన్మెంట్ సరిగ్గా లేకపోయినా ఇదేంటంటే దానంతట అది అడ్జస్ట్ అయ్యి అలైన్మెంట్ అనేది అవుతుంది అన్నమాట. ఓకే, అందుకే దీన్ని సెల్ఫ్ అలైన్మెంట్ అంటారు. ఓకే, అడ్జస్టబుల్ స్లైడ్ బేరింగ్. సో ఈ బేరింగ్ ఏంటంటే అరుగుదలను సర్దుబాటు చేసే సౌకర్యం ఉంటుంది అనమాట. అంటే వేర్ అనేది అడ్జస్ట్ చేయడానికి ఫీజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇది హౌసింగ్ ఉండే ట్యాపర్డ్ హోల్లో ఈ బేరింగ్ ను ఫిట్ చేస్తారు అనమాట. ఓకే, ఒక నట్టు సహాయంతో దీని లోపలికి లాగడం ద్వారా ఈ అరుగుదలను అడ్జస్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, సో ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా సాలిడ్ బేరింగ్స్. ఓకే, ఇది బుష్ రూపంలో ఉంటుందని చెప్తాం కదా. ఓకే, ఇదన్నమాట. ఓకే, దీన్ని ప్రెస్ ఫిట్ చేసి ఇన్సెట్ చేస్తారు. ఓకే, అలా. నెక్స్ట్ స్ప్లిట్ బేరింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఎలా స్ప్లిట్ అయ్యింది అన్నది, రైట్. సో వాటిని అడ్జస్ట్ చేస్తారు అనమాట. దీన్ని ఏం చేస్తారు, ప్లంబర్ బ్లాక్ అనే హౌసింగ్లో ఇన్సెట్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి సెల్ఫ్ అలైనింగ్ బుష్ బేరింగ్. ఇది ఏంటవుతుంది, సో లోడ్ కారణంగా షాఫ్ట్ కొద్దిగా వంగినా దానంతట అదే అడ్జస్ట్ అయిపోతుంది, రైట్. సో అలైన్మెంట్ అనేది మిస్అలైన్మెంట్ లేదా డిఫ్లెక్షన్ అనేది అయినప్పుడు దానంతట అదే సెల్ఫ్ అలైనింగ్ గా వర్క్ అవుతుంది అనమాట. అది సెల్ఫ్ అలైనింగ్ బుష్ బేరింగ్. ఓకే, నెక్స్ట్ అడ్జస్టబుల్ సైడ్ బేరింగ్. ఇదేంటి, వేర్ రెస్ట్ అంటారు అనమాట. ఓకే, సో వేర్ ని అడ్జస్ట్ చేసుకునే ఫీజిబిలిటీ అనేది ఉంటుంది ఈ అడ్జస్టబుల్ సైడ్ బేరింగ్ లో. ఓకే, సో యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ జనరల్ ఫీచర్స్ ఆఫ్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ అనమాట. అంటే సాధారణ లక్షణాల గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక సాధారణ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ లో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ ఏంటి, రోలింగ్ ఎలిమెంట్, సెకండ్ రేసెస్ అండ్ 3 కేజెస్. ఓకే, ఈ 3 పార్ట్స్ గుర్తుంచుకోండి, మిగతాది జస్ట్ లిసన్ టు మీ. ఓకే, నో టు బై హార్ట్ ఇట్. ఓకే, సో ఈ డిస్క్రిప్షన్ అనేది నార్మల్ జనరల్ ఐడియా గురించి ఇచ్చాను. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ అంటే ఏ పార్ట్స్ ఉంటాయి అనేది ఈ 3 గుర్తుంచుకుంటే అది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కమింగ్ టు ద రోలింగ్ ఎలిమెంట్స్. ఇవి ఏంటంటే బేరింగ్ లో తిరిగే భాగాలు అనమాట. ఇక్కడ చూసారుగా. ఓకే, సో బాల్స్ లో ఉన్నాయి కదా, అవి రోలింగ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, ఇవేంటంటే బాల్స్, ప్యారలల్ రోలర్స్, ట్యాపర్ రోలర్స్, ఓకే, బ్యారెల్స్ అండ్ నీడిల్స్ టైప్ లో ఉంటాయి అనమాట. ఇవేంటంటే క్రోమియం లేదా క్రోమ్ నికెల్ స్టీల్ తో తయారు చేస్తారు. వీటి సర్ఫేస్ అనేది చాలా పాలిష్డ్ గా ఉంటుంది అనమాట. సర్ఫేస్ ఫినిష్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో వీటి యూజ్ ఏంటి అంటే తిరిగే వస్తువు యొక్క మొత్తం లోడ్ అనేది రోలింగ్ ఎలిమెంట్స్ అనేవి మోస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ రేసెస్. ఇవి బేరింగ్ లోపల అండ్ వెలుపల ఉంటాయి అన్నమాట. ఇది అవుటర్ రేస్. ఓకే, ఇక్కడ రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు, ఇది ఇన్నర్ రేస్ అన్నమాట. ఓకే, అండ్ ఇన్నర్ రేస్ అండ్ అవుటర్ రేస్ లో రోలింగ్ ఎలిమెంట్స్ అనేవి కదలడానికి వీలుగా గార్డ్లు అనేవి ఉంటాయి, అంటే గ్రూవ్స్. ఓకే, గ్రూవ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి కూడా హై గ్రేడ్ క్రోమియం స్టీల్ లేదా క్రోమ్ నికెల్ స్టీల్ తో తయారు చేస్తారు. ఇవి చాలా గట్టిగా అండ్ ఏమంటారు, నలుపుగా ఉంటాయి అన్నమాట. ఓకే, పాలిష్డ్. అండ్ కేజ్ ఆర్ రిటైనర్. కేజ్ ని రిటైనర్ అని కూడా అంటారు. ఓకే, కేజ్ ఆర్ రిటైనర్. సో దీని యూజ్ ఏంటి అంటే ఇది రోలింగ్ ఎలిమెంట్స్ ఒకదానికొకటి తగలకుండా అండ్ గుంపులు గుంపులుగా చేరకుండా ఉంచుతుంది అనమాట. అంటే ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలా, చూసారా. సో అలా ఉంచుతుంది అన్నమాట కేజ్ అనేది. ఓకే,
సో ఇవి సాధారణంగా బ్రాస్ లేదా స్టీల్ లేదా ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. ఓకే, సో దట్ ద ఫీచర్స్ ఆఫ్ ది యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్. యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ ఇవి సాధారణ బేరింగ్స్ లో ఏంటంటే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల శక్తి అనేది వృధా పోతుంది, రైట్? సో అవి త్వరగా అరిగిపోతాయి. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ అనేవి యూజ్ చేస్తారు అన్నమాట. ఇందులో ఏంటంటే రోలర్స్ లేదా బాల్స్ ఉండడం వల్ల ఈ సర్ఫేస్ కాంటాక్ట్ అనేది అంటే ఉపరితలంతో ఉండే సంబంధం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో దట్ ఏంటంటే మనకి ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉండడం వల్ల బేరింగ్ యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో వీటి మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే లెస్ ఫ్రిక్షన్. ఓకే, స్లైడింగ్ కాంటాక్ట్ కంటే రోలింగ్ కాంటాక్ట్ వల్ల 90% అదే ఫ్రిక్షన్ అనేది 90% తగ్గుతుంది అన్నమాట. ఓకే, స్లైడింగ్ కాంటాక్ట్ అంటే ఏంటి? సపోజ్ ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఈ సర్ఫేస్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది, రైట్? ఓకే, 3Dలో విజువలైజ్ చేసుకుంటే సో కాంటాక్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ దీనివల్ల ఏంటి ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, సర్ఫేస్ కాంటాక్ట్ ఎక్కువ ఉండడం. అదే ఇక్కడ మనం ఈ రోలర్స్ యూజ్ చేస్తాం, దానికి లైన్ కాంటాక్ట్ ఉంటుంది. ఒక రోలర్ ఇలా ఉంది అంటే దానికి ఈ పార్టే కదా, అంటే 3Dలో విజువలైజ్ చేసుకుంటే అలా. సో మనకి ఈ పార్ట్ మాత్రమే అంటే ఒక లైన్ లా ఉంటుంది చూసారా, ఆ కాంటాక్ట్ మాత్రమే మనకి ప్లేట్ కిను ఈ రోలర్ కి మధ్య ఉండే కాంటాక్ట్ ఏరియా. అదే నార్మల్ గా అయితే ఈ టోటల్ సర్ఫేస్ అనేది మనకి కాంటాక్ట్ అయి ఉంటుంది. సో మనం ఏంటి ఈ సర్ఫేస్ కాంటాక్ట్ ఏరియాని మనం రెడ్యూస్ చేస్తున్నాం, రైట్? సో దట్ మనం ఏంటి ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. అదే బాల్ బేరింగ్స్ లో అయితే పాయింట్ కాంటాక్ట్, సో ఇక్కడ మాత్రం టచ్ అవుతుంది, రైట్? సో బాల్స్ ఉంటాయి కదా, ఈ 3Dలో విజువలైజ్ చేసుకుంటే స్పియర్స్ చెప్పాలంటే, ఓకే, స్పెరికల్ బాల్స్ ఉంటాయి కదా, సో వాటికి ఏంటి ఒక పాయింట్ దగ్గర మాత్రమే కాంటాక్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో అలా మనకి కాంటాక్ట్ ఏరియాని సర్ఫేస్ కాంటాక్ట్ ఏరియాని తగ్గించడం ద్వారా ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఓకే, సో దట్ టు లాంగర్ లైఫ్. ఫ్రిక్షన్ తగ్గడం వల్ల ఏంటి ఎక్కువ కాలం లైఫ్ అనేది ఉంటుంది అనమాట, ఎక్కువ కాలం వర్క్ చేసే ఫిజిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ లెస్ లూబ్రికేషన్. ఓకే, వీటికి ఏంటంటే ఆయిల్ లేదా గ్రీజ్ వంటి లూబ్రికేషన్స్ అనేవి తక్కువగా అవసరం అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ హై స్పీడ్. ఈ హై స్పీడ్ ఏంటంటే వీటిని చాలా ఎక్కువ వేగంతో రొటేట్ అయ్యే మెషిన్స్ లో ఈజీగా ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, సో బాల్ బేరింగ్ ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ ది బేరింగ్. ఓకే, సో మనకి రోలర్ బేరింగ్స్, బాల్ బేరింగ్స్ అని డిస్కస్ చేసాం కదా, సో అందులో ఒకటి అనమాట ఇది. సో ఇది ఏంటంటే అవుటర్ రేస్ ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా, అవుటర్ రేస్ కి ఇన్నర్ రేస్ కి మధ్యలో ఒక గ్రూవ్స్ లాంటి అసెంబ్లీ అనేది ఉంటుంది, దాంట్లో ఇవి సిట్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇది ఏంటి అంటే ఇన్నర్ అండ్ అవుటర్ రేస్ ఉంటుంది చూసారా, సో వాటి మధ్య రిలేటివ్ మోషన్ జరగడానికి సహాయపడతాయి అనమాట. ఓకే, అండ్ డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు టైప్స్ ఆఫ్ బాల్ బేరింగ్స్. ఇది డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్ అంటే డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం, బట్ నార్మల్ చూడండి. ఓకే, యాంగులర్ కాంటాక్ట్ బేరింగ్, ఓకే, అండ్ థ్రస్ట్ బాల్ బేరింగ్, సెల్ఫ్ అలైనింగ్. ఓకే, ఈ డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్ ఏంటంటే సాధారణ అవసరాల కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది రేడియల్ అండ్ యాక్సియల్ లోడ్స్ కి తట్టుకోగలదు అనమాట. ఇది అత్యంత వేగంతో తిరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓకే, రేడియల్ అండ్ యాక్సియల్ లోడ్. అండ్ యాంగులర్ కాంటాక్ట్ బేరింగ్ వచ్చేటప్పటికి ఇది హై ప్రెషన్ అవసరమైన చోట మనం వాడతాం అనమాట. ఇది ఒక వన్ డైరెక్షనల్ గానే యూజ్ అవుతుంది. ఓకే, జస్ట్ రేడియల్ అండ్ యాక్సియల్ లోడ్ ని కలిపి భరించగలదు అనమాట. ఓకే, నెక్స్ట్ థ్రస్ట్ బాల్ బేరింగ్. ఇది ఏంటంటే కేవలం యాక్సియల్ థ్రస్ట్ లోడ్ మాత్రమే భరిస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఏంటంటే పొడవైన లోడ్లను ఒకే దిశలో నిర్వహించడానికి మనం ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ సెల్ఫ్ అలైనింగ్ బాల్ బేరింగ్. షాఫ్ట్ సరిగ్గా అమరకపోయిన అంటే మిస్ అలైన్మెంట్ అయినా దీన్ని దానంతరం అదే సర్దుబాటు చేసుకొని పనిచేస్తుంది. ఓకే, షాఫ్ట్ వంకరగా ఉన్నా లేదా సరిగ్గా లేకపోయినా ఇది
సమర్థవంతంగా పనిచేస్తుంది. ఓకే, ఈ డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్ ఏంటంటే ఈ బాల్ యొక్క రేడియస్ అండ్ రేసెస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ కంటే తక్కువగా ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే బాల్స్ అనేవి స్లిప్పింగ్ అనేది లేకుండా ఈజీగా మూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, లోడ్ క్యాపబిలిటీ ఏంటంటే బేరింగ్ అనేది రేడియల్ అండ్ యాక్సిల్ లోడ్ రెండు పనిచేస్తాయి అనమాట. సో దీనిలో రేడియల్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అందుకే ఇది ఇది అడుగుతారు. ఓకే, సో ఎఫ్ఆర్ ఈస్ ఎఫ్ఆర్ బై ఎఫ్ఈ. ఎఫ్ఆర్ అంటే ఫోర్స్ ఆన్ రేడియల్ ఫోర్స్ అండ్ యాక్సిల్ ఫోర్స్ అన్నమాట. ఈస్ గ్రేటర్ దాన్ 1 అంటే ఏంటి, ఇక్కడ రేడియల్ ఫోర్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది కంపారిటివ్లీ యాక్సిల్ ఫోర్స్. ఓకే, సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది యాక్సిల్ అండ్ రేడియల్ లోడ్స్ ని క్యారీ చేయగలదు. ఓకే, అండ్ పాయింట్ కాంటాక్ట్ ఉండడం వల్ల ఏంటంటే ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఫ్రిక్షన్ తక్కువ ఉండడం వల్ల ఏంటి, టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది కనుక నాయిస్ కూడా తక్కువగానే ఉంటుంది. ఓకే, అండ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ అలైన్. ఓకే, సో దాని అంతా అది సర్దుకోదు అనమాట. ఓకే, సో అంటే షాఫ్ట్ మిస్ అలైన్మెంట్స్ ఉన్నా అలాంటి ఉన్నా దాని అంతా అది అడ్జస్ట్ అవ్వడానికి ఫీజిబిలిటీ లేదు ఇక్కడ. ఓకే, అండ్ పూర్ రిజిడిటీ అంటే పాయింట్ కాంటాక్ట్ కారణంగా ఇదేంటంటే దీనికి దృఢత్వం అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పాయింట్ కాంటాక్ట్ అని అన్నాను కదా ఎలా ఉందన్నది చూసారా. సో అలా పాయింట్ కాంటాక్ట్ గానే ఉంటుంది అనమాట. ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా. యాంగులర్ కాంటాక్ట్ బేరింగ్, ఈ బేరింగ్లు ఏంటంటే లోపల అండ్ వెలుపల రేస్లు ఉంటాయి కదా, అంటే ఇన్నర్ అండ్ అవుటర్ రేస్లు, వాటిపై పొడవైన గార్డులు అనేవి ఒక ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉంటాయి. దీనివల్ల ఏంటంటే బంతి బాల్ ఉంటుంది కదా, అది రేసుల మధ్య కాంటాక్ట్ పాయింట్ అనేది బేరింగ్ యొక్క యాక్సిస్ తో ఒక యాంగిల్ ని మేక్ చేస్తుంది అనమాట. సో ఇది బేరింగ్ యాక్సిస్ అనమాట. సో ఇలా నార్మల్ గా ఒక యాంగిల్ తో ఈ బాల్ అనేది టచ్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఇందులో స్మాల్ యాంగిల్ అండ్ లార్జ్ యాంగిల్ అనేవి కూడా ఉంటాయి. ఓకే, బేస్డ్ ఆన్ ద పర్పసెస్. ఓకే, సో చూసారా ఇక్కడ ఇది లార్జ్ యాంగిల్ తో మేడ్ అయ్యింది అనమాట. ఓకే, అండ్ ఇందులో ఏంటంటే యాక్సిల్ లోడ్ అండ్ రేడియల్ లోడ్ రెండు విత్స్టాండ్ చేయగలదు. ఓకే, సో ఇవి గుర్తుంచుకోవాలి, యాక్సిల్ లోడ్ రేడియల్ లోడ్ దేనికి ఎలా ఉంటుంది అన్నది. కొన్నిటికి యాక్సిల్ లోడ్ ఉంటుంది, కొన్నిటికి రేడియల్ ఉంటుంది, కొన్నిటికి రెండు విత్స్టాండ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది కనుక ఈ వాటికి గుర్తుంచుకోవాలి. ఓకే, అండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది యాక్సిల్ అండ్ రేడియల్ లోడ్ రెండింటిని భరించగలదు అండ్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఈజ్ మోర్ దన్ ద డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్. ఓకే, అడ్వాంటేజ్ గుర్తుంచుకోండి. అండ్ ఇట్ మస్ట్ బి మౌంటెడ్ వితౌట్ యాక్సిల్ లోడ్. ఓకే, సో వీటిని ఫిక్స్ చేసేటప్పుడు ఏంటంటే యాక్సిల్ లోడ్ అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. సో రెండు వైపుల నుంచి వచ్చే థ్రస్ట్ లోడ్ ని భరించడానికి రెండు బేరింగ్లు అనేవి అవసరం అవుతాయి అన్నమాట. ఓకే, ఈ థ్రస్ట్ బేరింగ్ ఏంటంటే ఇది రో ఆఫ్ బాల్స్ రెండు రింగుల మధ్య కలిగి ఉంటాయి అన్నమాట. అంటే షాఫ్ట్ రింగ్ అండ్ హౌసింగ్ రింగ్ మధ్య 2 రో ఆఫ్ బాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దీన్ని సాధారణంగా ఏంటంటే గేర్ బాక్సెస్ లో యూజ్ చేస్తారు. ఓకే, సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎక్కువ సంఖ్యలో బాల్స్ అని ఉండడం వల్ల ఏంటంటే ఇది అధిక థ్రస్ట్ లోడ్ ని మనం మోయగలిగే సామర్థ్యం అనేది దీనికి ఉంటుంది అనమాట. ఓకే, సో దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది రేడియల్ లోడ్ ని క్యారీ చేయలేదు. చెప్పాను, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, సో హై థ్రస్ట్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ అనేది దీని అడ్వాంటేజ్, బట్ ఇక్కడ రేడియల్ లోడ్ అనేది క్యారీ చేయలేదు. ఓకే, సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు వెర్టికల్ షాఫ్ట్ సపోర్టింగ్. ఓకే, సో యాక్సిల్ లోడ్ అనేది క్యారింగ్ కెపాసిటీ అనేది దీనికి ఎక్కువ. ఓకే, సో నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ అలైన్. ఓకే, సెల్ఫ్ అలైన్మెంట్ అనేది ఇది అవ్వదు. ఓకే, బేరింగ్ రింగులను కలిపి ఉంచడానికి స్ప్రింగ్ ద్వారా కంటిన్యూస్ ప్రెజర్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సెల్ఫ్ అలైనింగ్ బేరింగ్. సో ఈ బేరింగ్ షాఫ్ట్ లో ఏంటంటే ఇది
మిస్అలైన్మెంట్ లేదా డిఫ్లెక్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు దీన్ని సవరించడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో దీని అప్లికేషన్స్ ఏంటి అంటే రైల్వే యాక్సిల్ బాక్స్ ఉంటాయి చూసారా, రైలు చక్రాల యాక్సిస్ దగ్గర వాడతారు. ఓకే, సో వీటిని ఏంటంటే వెంటిలేటర్స్ అంటే పెద్ద ఫ్యాన్లు లేదా గాలి తిప్పే మెషిన్స్ ఉంటాయి చూసారా, సో వాటిని అండ్ పొలం పనులకు వాడే వివిధ రకాల మెషిన్స్ లో యూజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ మీరు వీడియో చూడొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్ అన్నమాట. సో ఇక్కడ యాక్సిస్ డిఫ్లెక్షన్ అనేది చూడొచ్చు మీరు. ఓకే, యాంగులర్ గా డిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, అండ్ మేజర్ గా అడ్వాంటేజెస్ ఏంటంటే షాఫ్ట్ సరిగ్గా లేనప్పుడు ఇది వంకరగా ఉన్నప్పుడు దానంతటా అదే అడ్జస్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇది రేడియల్ అండ్ యాక్సిల్ లోడ్ క్యారింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఓకే, అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే స్పెరికల్ రోలర్ బేరింగ్ తో పోల్చినప్పుడు ఈ బేరింగ్ తక్కువ బరువును మోస్తుంది అనమాట. ఓకే, అదొకటే దీని డిసడ్వాంటేజెస్. ఓకే, రోలర్ బేరింగ్ ఇది ఏంటంటే మేజర్ గా రేడియల్ లోడ్స్ మోయడానికి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, రేడియల్ జనరల్ లోడ్స్ అండ్ ఇవి ఏంటంటే ఒకే పరిమాణంలో ఉండే బాల్ బేరింగ్స్ కంటే ఇవి ఎక్కువగా బరువు మోయగలవు అనమాట. ఓకే, సో బాల్ బేరింగ్స్ లో ఏంటంటే పాయింట్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. ఈ రోలర్ బేరింగ్స్ లో లైన్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా. సో బాల్ అనేది ఇలా ఉంటుంది కదా, సో ఇక్కడ మాత్రమే సర్ఫేస్ కి కాంటాక్ట్ అనేది ఉంటుంది. అదే రోలర్ అనుకోండి, సో ఈ త్రూ అవుట్ మనకి కాంటాక్ట్ అనేది ఒక లైన్ లా ఉంటుంది అనమాట కాంటాక్ట్. ఓకే, జస్ట్ సిలిండర్ లో మనం అడ్జమ్ చేసుకుంటే సో ఇలా ఉంటుంది కదా సిలిండర్ అనేది. ఓకే, సో ఇక్కడ అంటే బాల్ ఒక పాయింట్, అదే సిలిండర్ అయితే ఇలా లైన్ కాంటాక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, త్రూ అవుట్ ద లైన్. ఓకే, సర్ఫేస్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ లైన్ కాంటాక్ట్ ఉండడం వల్ల ఏంటంటే లోడ్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, సో అది మీరు గుర్తుంచుకోవాలి. సో సిలిండ్రికల్ రోలర్ బేరింగ్ అంటే టైప్స్ ఆఫ్ రోలర్ బేరింగ్స్. ఓకే, సో సిలిండ్రికల్ రోలర్ బేరింగ్స్ దీంట్లో ఏంటంటే రోలర్స్ అనేవి సిలిండర్ ఆకారంలో ఉంటాయి అన్నమాట. చూడొచ్చు మీరు, ఎగ్జాక్ట్ సిలిండర్ షేప్ లో ఉంటాయి. ఓకే, సో ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, సిలిండర్ షేప్ అంట. అండ్ నెక్స్ట్ నీడిల్ రోలర్ బేరింగ్. ఇవి ఏంటంటే చాలా సన్నగా రోలర్లను కలిగి ఉంటాయి అన్నమాట. తక్కువ స్థలంలో ఉన్న చోట్ల ఇవి వాడతారు. ఓకే, సిలిండర్ లానే ఉంటాయి బట్ చాలా సన్నంగా ఉంటాయి అన్నమాట. ఇది సిలిండర్ అనుకుంటే ఇలా రోలర్ నీడిల్ రోలర్ బేరింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ట్యాపర్డ్ రోలర్ బేరింగ్. ఓకే, సో ఇవి సిలిండర్ షేప్ లోనే ఉంటాయి బట్ సమ్వాట్ ట్యాపర్డ్ గా ఉంటాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ మనకి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాం. బ్యారెల్ షేప్ అంటే బ్యారెల్ ఎలా ఉంటుంది, టాప్ అండ్ బాటమ్ ఒకేలా ఉండి సమ్వాట్ ఇలా ఉంటుంది కదా బ్యారెల్, రైట్? సో అలా ఉంటుంది ఈ రోలర్ కూడా. ఓకే, మీరు ఇమేజ్ లో అబ్జర్వ్ చేయొచ్చు, క్లియర్ కనబడుతుంది. ఓకే, సో వీటి గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈ సిలిండ్రికల్ బేరింగ్. ఇదేంటంటే తక్కువ స్థలంలో ఎక్కువ అంటే మాక్సిమం లోడ్ ని మోయాల్సి వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే లైన్ కాంటాక్ట్. ఈ బేరింగ్ లైన్ కాంటాక్ట్ ఉండడం వల్ల ఏంటంటే ఇవి చాలా దృఢంగా ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏంటి రేడియల్ లోడ్ మోసే సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, లెస్ ఫ్రిక్షన్ లాస్. ఓకే, సో హై స్పీడ్ అప్లికేషన్స్ లో వీటిని వాడినప్పుడు ఫ్రిక్షన్ వల్ల కలిగే నష్టం అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, డిసడ్వాంటేజెస్ ఏంటంటే థ్రస్ట్ లోడ్. ఈ థ్రస్ట్ లోడ్ ను అసలు తీసుకోరు. ఓకే, సో అంటే యాక్సిల్ లోడ్. ఓకే, అండ్ నెక్స్ట్ సెల్ఫ్ అలైన్మెంట్ ఈస్ నాట్ పాసిబుల్. వీటిలో సెల్ఫ్ అలైన్మెంట్ అనేది పాసిబిలిటీ అనేది ఉండదు. ఓకే, నీడిల్ రోలర్ బేరింగ్. దీంట్లో డయామీటర్ అనేది చాలా తక్కువగా అండ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా. సో ఇది సిలిండర్ అనుకుంటే సో ఇలా ఉంటుంది అనమాట నీడిల్ రోలర్ బేరింగ్. ఓకే, మీరు ఇక్కడ యానిమేషన్ కూడా చూడవచ్చు, హౌ ఇట్ అరెస్ట్ ఇన్ ద కేస్ అనేది. ఓకే, సో ఇందులో ఏంటంటే క్విల్ బేరింగ్ అని
చూపిస్తుంది దీన్ని. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి, క్విల్ బేరింగ్. ఓకే, సో రెండు నేమ్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే అవుటర్ డయామీటర్ అనేది తక్కువగా ఉండడం వల్ల దీన్ని తరచుగా స్లీవ్ బేరింగ్ స్థానంలో ఉపయోగిస్తారు అనమాట. ఓకే, సో వీటి పరిమాణంతో పోలిస్తే ఇవి ఎక్కువ బరువును మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఓకే, తక్కువ వేగంతో తిప్పినప్పుడు కూడా ఇవి అధిక లోడ్ను తట్టుకోగలిగే శక్తి అనేది ఉంటుంది అనమాట వీటికి. ఓకే, సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కాంటాక్ట్ ఏరియా ఎక్కువగా ఉండడం వల్ల సో కదలికలో మనకి ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్. ఓకే, టాపర్డ్ రోలర్ బేరింగ్స్ ఇవేంటంటే బేరింగ్ లో రోలర్స్ అనేవి ఒక ప్రత్యేకమైన యాంగిల్లో ఇవి అమర్చబడి ఉంటాయి అనమాట. వీటి యాక్సెస్ అనేవి ఒక ఎపెక్స్ పాయింట్ వద్ద కలుస్తాయి అనమాట. ఓకే, ఇవి ప్రధానంగా ఎక్కువగా యాక్సియల్ థ్రస్ట్ లోడ్ను మనకి భరించడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇవి ఒకే దిశ నుంచి వచ్చే థ్రస్ట్ ని తట్టుకోగలవు. ఓకే, ఒకవేళ ఎదురెదురుగా దిశల నుంచి థ్రస్ట్ ఉంటే వీటి పేర్స్ గా యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే రేడియల్ అండ్ యాక్సిల్ లోడ్ రెండింటిని తట్టుకోగలవు. ఓకే, బట్ హై యాక్సిల్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ మోర్ రిజిడ్ అంటే దృఢంగా ఉంటాయి. ఓకే, వీటిని అసెంబుల్ చేయడం అండ్ డిసెంబుల్ చేయడం చాలా ఈజీ అనమాట. ఓకే, సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే యాక్సియల్ ఫోర్స్ను బ్యాలెన్స్ చేయడానికి రెండు బేరింగ్లు అనేవి అవసరం అవుతాయి. ఓకే, సో బేరింగ్ సరైన స్థానంలో ఉంచడానికి ప్రీ లోడ్ అనేది అవసరం అనమాట. ఇవి మిస్అలైన్మెంట్ను అసలు తట్టుకోలేదు. ఓకే, స్పెరికల్ బేరింగ్ ఇవి ఏంటంటే 1/2 to 2 వరకు ఉండే యాంగులర్ మిస్అలైన్మెంట్స్ని తట్టుకోగలం అనమాట. ఓకే, వీటిని రెండు వరుసల్లో అంటే డబుల్ రో ఆఫ్ రోలర్స్ అనేవి ఉపయోగించినప్పుడు ఇవి రెండు దిశల నుంచి వచ్చే థ్రస్ట్ లోడ్ని మోయగలం అనమాట. సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది లో ఫ్రిక్షన్తో తిరగడానికి అనుమతిస్తుంది అనమాట. ఓకే, సో లోడ్ పడినప్పుడు ఏంటంటే వెర్టికల్ డిఫ్లెక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే వీటి ఇన్స్టాలేషన్ అనేది చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఓకే, సో వీటిని ఎప్పటికప్పుడు సరైన పీరియడిక్ మెయింటెనెన్స్ అనేది అవసరం అనమాట దానికి. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాల్ బేరింగ్ అండ్ రోలర్ బేరింగ్ అనమాట. సో రోలింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఇక్కడ బాల్స్ యూజ్ చేస్తారు, ఇక్కడ రోలర్స్ అనేవి యూజ్ చేస్తారు. కాంటాక్ట్ ఇక్కడ పాయింట్ కాంటాక్ట్. ఓకే, సో ఇక్కడే కదా మనకి పాయింట్ అనేది కాంటాక్ట్ ఏరియా అనేది సర్ఫేస్ తో ఉండేది అనమాట, అది పాయింట్ కాంటాక్ట్. ఇక్కడేంటి లైన్ కాంటాక్ట్ త్రూ అవుట్ ద లైన్ ఇలా. ఓకే, సో అలా సర్ఫేస్ ఏరియా కాంటాక్ట్ అనేది ఉంటుంది అనమాట. లోడ్ క్యారింగ్ కెపాసిటీ. ఓకే, ఇందులో లెస్ బాల్ బేరింగ్స్ లో మోర్, ఎందుకంటే ఇది రిజిడ్ గా ఉంటుంది రైట్. సో దట్టు సర్ఫేస్ ఏరియా కాంటాక్ట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల యూనిఫామ్ గా లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కాస్ట్ అనేది తక్కువ, ఇది ఎక్కువ. ఓకే, సో ఫ్రిక్షన్ లాసెస్ ఇందులో తక్కువ, ఇందులో ఎక్కువ. ఓకే, ఓకే, దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద బాల్ బేరింగ్స్ అండ్ రోలర్ బేరింగ్స్. రీఫిల్లింగ్ ఆఫ్ బేరింగ్స్. బేరింగ్స్ అనేవి అరిగిపోయినప్పుడు ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే రిమూవింగ్ ద ఓల్డ్ బర్న్ లైన్స్. ఓకే, సో పాత బర్న్ లైన్స్ ని తొలగించడం. ఓకే, వైట్ అండ్ బ్యాబిట్ మెటల్ పై ఉన్న బర్న్ లైన్స్ తొలగించడానికి లోహాన్ని వేడి చేస్తారు. ఆ తర్వాత క్లీన్ క్లాత్ తో క్లీన్ చేస్తారు అన్నమాట. ఓకే, సో డీగ్రీజింగ్, కాస్టిక్ సోడా NaOH ఉంటుంది కదా, సో ఆ ద్రావణాన్ని మరిగించి అందులో బేరింగ్ ను ముంచుతారు అన్నమాట. సో ఆ తర్వాత దాన్ని నీటితో కడుగుతారు. అండ్ పిక్లింగ్. పిక్లింగ్ ఏంటంటే ఇది రస్ట్ అంటే ఆక్సైడ్ పోర్స్ ఉంటాయి కదా, ఆక్సైడ్ లేయర్స్ అండ్ ఇతర ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయడానికి కెమికల్ సొల్యూషన్స్ ని యూజ్ చేస్తారు అన్నమాట. సో దీనికోసం ఏంటంటే హైడ్రోక్లోరిక్ లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యూజ్ చేస్తారు. ఇన్ జనరల్ ఏంటంటే 4 to 5% అనేది ఈ కాన్సన్ట్రేషన్ లో మనకి 75 to 90 degrees టెంపరేచర్ దగ్గర 1 to 5 minutes వరకు బేరింగ్ అనేది ఉంచుతారు అనమాట. నెక్స్ట్ టిన్నింగ్. ఓకే, ఈ టిన్నింగ్ అనేది ఏంటంటే పిక్లింగ్ ప్రాసెస్ తర్వాత దీన్ని
యూజ్ చేస్తారు అనమాట. సో దీంట్లో ఏంటంటే బేరింగ్ పై టిన్ లేయర్ అనేది అప్లై చేస్తారు అనమాట. ఓకే, ఇక్కడ ఇమేజ్ లో మీరు చూడొచ్చు రిమూవ్ ద ఓల్డ్ బర్న్ లైన్స్ అండ్ నెక్స్ట్ డీగ్రీజింగ్, పిక్లింగ్ అండ్ టిన్నింగ్. ఓకే, దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రీఫైలింగ్ ఆఫ్ బేరింగ్స్. ఓకే, బేరింగ్ మెటల్స్, ఇందులో ఏంటంటే డిఫరెంట్ బేరింగ్ మెటల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్యాస్ట్ ఐరన్. ఇదేంటంటే తక్కువ వేగం అండ్ తక్కువ బరువు ఉన్న చోట ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే సాలిడ్ బేరింగ్ అండ్ ఫ్లాట్ లేదా వి బేరింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వైట్ మెటల్, ఇవేంటంటే చిన్న బేరింగ్లో యూజ్ చేస్తారు. ఓకే, అండ్ అల్యూమినియం అలాయ్స్, ఓకే, ఎక్కువ ఎక్కువ లోడ్ని మోయడానికి యూజ్ చేస్తారు. అండ్ కాడ్మియం బేస్డ్ అలాయ్స్, ఇదేంటంటే అధిక ఉష్ణోగ్రత ఉన్న ఎక్కువ లోడింగ్ ఉన్న చోట యూజ్ చేస్తారు. నెక్స్ట్ బ్రాంజ్, భారీ లోడ్స్ అండ్ ఎక్కువ వేగం ఉన్న చోట దీన్ని యూజ్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ బ్రాస్, జనరల్ బేరింగ్ అండ్ స్ప్లిట్ పుష్ బేరింగ్ లో వీటిని యూజ్ చేస్తారు. ఓకే, నాన్ మెటాలిక్ బేరింగ్స్, సో ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే తక్కువ లోడ్ అండ్ తక్కువ స్పీడ్ అనేది ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాం. స్టీల్ ఎలాయ్ బేస్డ్, ఓకే, సో ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం అంటే యాంటీ ఫ్రిక్షన్. ఓకే, సో ఫ్రిక్షన్ తగ్గించడానికి ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ ఇమేజ్ లో ఏంటంటే బేరింగ్ డిజైన్ అండ్ మెటీరియల్ సెలక్షన్ రిక్వైర్మెంట్స్ అనేవి డిస్కస్ చేసాం. ఓకే, సో అంటే బేరింగ్ తయారు చేయడానికి లోహానికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ యాంటీ కొరోజివ్. ఓకే, లోహం త్వరగా పాడవకుండా తుప్పడ్డం అంటారు కదా, సో దాన్ని అంటే నిరోధించేలా ఉండాలన్నమాట. ఓకే, యాంటీ కొరోసివ్. ఓకే, సో యాంటీ వియర్ ఏంటంటే ఇది కంటిన్యూస్ గా తిరగడం వల్ల వచ్చే అరుగుదలను తట్టుకునే ప్రాపర్టీ అనేది ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అకస్మాత్తుగా వచ్చే భారాన్ని తట్టుకునే కెపాసిటీ అనేది ఉంది. అంటే సడన్ లోడింగ్ పడినప్పుడు బేరింగ్ అనేది విరిగిపోకుండా బలంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వేగ పరిమితి ఉండకూడదు. ఇది ఏంటంటే వేగ పరిమితి లేకుండా పనిచేసే సామర్థ్యం కలిగి ఉండాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వేడిని తొలగించాలి. ఉపరితలం నుంచి వచ్చే వేడిని అంటే హీట్ ని బయటకు పంపేలా ఉండాలన్నమాట. నెక్స్ట్ హై కంప్రెసివ్ స్ట్రెంత్, అంటే అధిక సంకోచ బలం ఉంటుంది. ఒత్తిడిని తట్టుకోగల అధిక సామర్థ్యం కలిగి ఉండాలన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ బేసిక్ ప్రాపర్టీస్. ఓకే, సింథటిక్ మెటీరియల్స్ ఇన్ బేరింగ్స్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ప్లాస్టిక్. వీటిని ఏంటంటే కరోజివ్ రెసిస్టెన్స్, అంటే తుప్పు పట్టకుండా ఉండే కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట దీనికి. సో నెక్స్ట్ పని చేసేటప్పుడు ఏంటంటే శబ్దం లేకుండా, అంటే శబ్దం తక్కువగా వస్తుంది అనమాట. సో నాయిస్ లెస్ సౌండ్ ఉండే అప్లికేషన్స్ లో వీటిని యూజ్ చేస్తారు. వీటిని లూబ్రికేషన్ అనేది అవసరం లేదు. ఓకే, ఏంటంటే వీటిని ఈజీగా వివిధ రకాల సైజుల్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ లామినేటెడ్ ఫెనోలిక్స్. ఓకే, సో కాటన్ ఫ్యాబ్రిక్, ఆస్బెస్టాస్ వంటి మెటీరియల్తో ఫెనోలిక్ రెజిన్ యూజ్ చేసి వీటిని తయారు చేస్తారు అన్నమాట. వీటికి ఏంటంటే థర్మల్ కండక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, థర్మల్ కండక్టివిటీ అంటే ఉష్ణవాహకత అంటారు కదా, సో అది తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇవి అధిక బలాన్ని అండ్ ఇంపాక్ట్ అనేది తట్టుకోగలం, అంటే షాక్ లోడ్స్ అంటారు కదా, సో ఇంపాక్ట్ లోడ్స్ ని తట్టుకోగలం. ఓకే, నెక్స్ట్ నైలాన్. ఓకే, సో ఏంటంటే తక్కువ బరువు లేదా తక్కువ లోడ్ ఉండే పనుల్లో వీటిని యూజ్ చేస్తారు. ఓకే, సో నైలాన్ అనేది ఏంటంటే దానంతట అదే స్వయంగా లూబ్రికేషన్ చేసుకునే గుణం అనేది ఉంటుంది. సెల్ఫ్ లూబ్రికేషన్ ప్రాపర్టీ అనేది ఉంటుంది నైలాన్కి. ఓకే, నెక్స్ట్ టెఫ్లాన్. ఇది ఏంటంటే రసాయనాల ప్రభావాన్ని తట్టుకుంటుంది అనమాట. ఓకే, సో కెమికల్ రెసిస్టెంట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రిక్షన్ కోఫిషియంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ అధిక ఉష్ణోగ్రతలు అండ్ తక్కువ లోడ్ ఉన్న చోట దీన్ని ఉపయోగిస్తారు. దీనికి ఏంటంటే సెల్ఫ్ లూబ్రికేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ మెటీరియల్ ప్రాపర్టీస్. ఓకే, సో ఇందులో మనం బేరింగ్స్ టైప్స్ అండ్ కీ అప్లికేషన్స్ అనేవి క్లియర్గా డిస్క్రైబ్ చేస్తాం. జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, సో
దీనికి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం లేదు కదా. సో టైప్ ఆఫ్ బేరింగ్ అనేది ఇక్కడ ఉంది, అప్లికేషన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, రిలేటెడ్ రిప్రజెంటేషన్ కూడా మనం ఇచ్చాం ఇమేజెస్ లో. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అంతే. ఓకే, సో జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో విచ్ ఆఫ్ దిస్ ఈస్ నాట్ అండ్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్? సో ఏంటి అంటే అది సాలిడ్ బేరింగ్. ఓకే, నెక్స్ట్ which have greater resistance to fatigue than white metal bearing? ఏంటి అది? cadmium based alloys, ఆప్షన్ డి. దీనికి ఏంటంటే wear resistance, ఓకే, అండ్ fatigue resistance అనేది ఉంటుంది. ఓకే, సో cadmium based alloys which forms a part of an assembly or mechanism that supports another part in the assembly. సో దట్ ఈస్ బేరింగ్. ఓకే, మనం డిస్కస్ చేసే చాప్టర్ ఏది కదా. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బేరింగ్ ఈస్ అవైలబుల్ విత్ grooved rays in the outer and inner member? సో దట్ ఈస్ రోలర్ బేరింగ్స్. ఓకే, దాని గురించి డిస్కస్ చేస్తాం కదా డీటెయిల్ గా. నెక్స్ట్ విచ్ హ్యాస్ సెల్ఫ్ లూబ్రికేటింగ్ ప్రాపర్టీ? చెప్పాను కదా అవి గుర్తుంచుకోవాలని. రెసిస్టెన్స్ టు ద అటాక్ ఆఫ్ కెమికల్ అండ్ కాస్ట్ ఈస్ వెరీ హై. సో దట్ ఈస్ టెఫ్లాన్. ఓకే, మెటీరియల్ గురించి గుర్తుంచుకోవాలి. షెల్ బేరింగ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ వైట్ మెటల్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బేరింగ్? సో బేరింగ్ ఫంక్షన్ అంటే రిలేటివ్ మోషన్ కదా, ఈజ్ ఆఫ్ మోషన్ ఆఫ్ షాఫ్ట్ అండ్ గేర్స్. ఓకే, రిలేటివ్ మోషన్. ఓకే, నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ రోలర్ బేరింగ్ సపోర్ట్స్ ద లోడ్ యాక్టింగ్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ది షాఫ్ట్? అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ది షాఫ్ట్ అంటే ఏంటి? థ్రస్ట్ లోడ్. ఓకే, సో thrust load is also known as axial load. Okay, so next taper roller bearing is used for, it is used for rear axles. Okay, these bearings are designed to take axial thrust as well as radial load. Okay, so ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం కనుక ఆప్షన్ బి, యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్. ఓకే, ఆప్షన్ బి. Broken ball bearing can drive. It can drive only axial loads. Okay. Next, which of the following statement is false for rolling bearings? So that is tapered roller bearings are used to carry loads in one direction only. Option C is the false statement. Okay. Deep groove ball bearing of series 618 and 619 are predominantly used to carry. It is used to carry a radial load. Okay. Next, which bearing can take both axial as well as radial load? So that is angular contact bearing. Okay. Next, the overlapped portion of the shaft inside the bearing is called. So that is called journal. Okay. So the overlapped portion of the, okay, let's check some other. Double roller bearing is used. So that is used for to take heavy radial loads. Okay, so double row అనేది యూజ్ చేస్తాం చెప్పాం కదా. Bearings are used to, so bearings are used to allow the shaft to run freely. Okay, restrain moving elements, minimize the rubbing action. So all of the above. Okay, which type of bearing used for taking high axial thrust loads? Okay, high axial loads అనేవి ఏది యూజ్ చేస్తాం అంటే tapered roller bearings. Okay, next, what is the purpose of thrust ball bearings? Okay, so it is used to axial thrust loading. Okay, next, which bearing needs
no lubrication as it has self-lubricating property. So that is ఇక్కడ రెండు ఆప్షన్ సెంట్రెడ్ అలై ఉంది, నైలాన్ కూడా సెల్ఫ్ లూబ్రికేటింగ్ ప్రాపర్టీ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో 2 and 3 are the answers. Which of the following material is used as bearing metal for light loading and low speed applications? That is cast iron. Okay. The load applied parallel to the axis of the bearing is called. So that is called thrust load. Next, rollers of very small diameter are called. So that is called needle roller. Okay. In needle roller bearing, length of the roller is kept dash many times of its diameter. That is 5 to 10 times. Okay, approximately 5 times. Okay, so length is greater than the diameter kada, adi gurtunchukondi. Bearings used in aircrafts, those are needle bearings. Okay, bearings of medium series have capacity over the light series is 30 to 40%. In a partial journal bearing, the angle of contact of the bearing with journal is the partial journal bearing మనకు 120. అదే ఫుల్ అండ్ ఫిట్టెడ్ గా అయితే ఎంత 360 degrees అనేది ఉంటుంది. ఓకే, next, what kind of bearing is footstep bearing? So that is thrust load bearing. Okay, so during the use of shaft, the component used to hold and support the shaft is, that is bearing. Which of the following bearing is suitable for high speeds? So high speeds ఏంటి, ball bearings. Okay, which of the following is not an anti-friction bearing? So అందులో ఏంటి anti-friction bearing కానిది, thrust bearing. Okay, so which of the following material is not used for bearing? So the answer is wood. Wood తో మనం bearings అనేవి తయారు చేయం కదా, so option is wood. Okay, so which one of the following is not a synthetic material of bearing? So brass. Okay, brass is not a synthetic material. Okay, so which one of the following type of friction occurs in a unlubricated journal bearing? So that is dry friction. Lubrication లేనప్పుడు ఏమవుతుంది, dry friction ఏర్పడుతుంది, right? Bearings are generally made of, so bearings are generally made of gunmetal. Okay, next, which type of bearing is used in a crankshaft? So that is plain bearing. Okay, which material is used to make races of ball bearings? That is chromium steel, right? Next, in which of the following bearing the bearing pressure is acting perpendicular to the axis of the shaft? That is general bearing. Okay, general bearing లేదా radial bearing అంటారు కదా. Which of the following is classified as anti-friction bearing? So anti-friction bearing, ball bearing. Okay, all of these. Okay, option D, set 4. Okay, and next, in which of the following bearings load direction is parallel to the axis of the bearing? So that is thrust bearing లేదా axial bearing. Okay, so ఇక్కడ perpendicular, ఇక్కడ parallel గా డిస్కస్ చేస్తాం. ఓకే, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, ball bearing races are, so these ball bearing races are lapped. Okay, so ball bearings are generally made up of, so these are made up of carbon chrome steel. Okay, previous discuss చేస్తాం. Next, so dash drive is not positive drive. So which drive is not positive drive అంటే all of this. Okay, సో మనకి పాజిటివ్ డ్రైవ్ అంటే ఏంటి జనరల్గా, సో పవర్ ట్రాన్స్మిషన్ టైంలో స్లిప్పింగ్ అనేది ఉండకూడదు. ఇవన్నీ స్లిప్ అవుతాయి, రైట్? బెల్ట్స్ అనేవి, రోప్స్ అనేవి, రైట్?
ఫ్లిప్పింగ్ అనేది జరుగుతుంది కనుక ఇవన్నీ నాట్ ఏ పాజిటివ్ డ్రైవ్స్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్స్. ఓకే, సో మన టెలిగ్రామ్ ఛానల్, ఇందులో మనకి పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.